వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఆర్సీబీ జట్టు కొత్త కెప్టెన్ని అనౌన్స్ చేసింది. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశపడే సమయం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం మళ్ళీ విరాట్ కోహ్లీ కెప్టెన్ అవుతాడా అని చాలామంది ఫ్యాన్స్ అయితే భావించారు. కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే ముఖ్యంగా రజిత్ పతిదార్ని కెప్టెన్గా అనౌన్స్ చేసింది. దీనికంటే ముందు కెప్టెన్గా అనౌన్స్ చేసే ముందే విరాట్ కోహ్లీని కెప్టెన్సీ తీసుకోమని అడిగినట్లు, అలాగే విరాట్ కోహ్లీ దాన్ని తిరస్కరించాడని ఒక విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ ఇప్పటికే కెప్టెన్గా తాను ఉండను, కానీ జట్టుని వెనకుండి నడిపిస్తా అని ఇప్పటికే ఆర్సీబీ మేనేజ్మెంట్కి అయితే ఎప్పుడో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత ఎంతోమంది విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్ వచ్చినప్పటికీ కూడా 17 సంవత్సరాలుగా ఆర్సీబీ జట్టు కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ కానీ అలాగే ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ ఎదురు చూస్తున్న కళ మాత్రం నెరవేరట్లేదు. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆర్సీబీ కళ నెరవేర్చాలి. ఒక కొత్త రక్తాన్ని ఆర్సీబీ జట్టులోకి తీసుకువచ్చి విరాట్ కోహ్లీ వెనక ఉండి ఆ కొత్త రక్తాన్ని నడిపించే విధంగా ఎవరైతే ఉంటే బాగుంటుంది అని పూర్తిగా ఆలోచించినప్పుడు రజిత్ పతిదార్ని ఆర్సీబీ జట్టు మేనేజ్మెంట్ అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ మధ్యన మధ్యప్రదేశ్కి కూడా రజిత్ పతిదార్ కెప్టెన్సీ చేయడం జరిగింది. దాంట్లో ఒక ఫైనల్ మ్యాచ్ తప్ప దాదాపు అన్ని మ్యాచ్లు కూడా కెప్టెన్సీ స్కిల్తో గెలిపించాడు. కాబట్టి రజిత్ పతిదార్ చాలా సంవత్సరాలు ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్స్లో కానీ అలాగే ఐపీఎల్లో కానీ ఆడాల్సిన అనుభవం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఇండియన్ టాలెంటెడ్ ప్లేయర్ అయితే ఆర్సీబీ జట్టుకి చాలా మంచి జరిగే అవకాశం ఉందని మేబీ ఆర్సీబీ జట్టు ఆలోచించవచ్చు. అలాగే ఈ విషయాన్ని ఖచ్చితంగా కోహ్లీతో చర్చించిన తర్వాతే ఆర్సీబీ అయితే ఫైనల్ నిర్ణయాన్ని అయితే ప్రకటించి ఉండవచ్చు. ఎందుకంటే కోహ్లీని సంప్రదించకుండా ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే మ్యాక్సిమం ఏది చేయకపోవచ్చు. కాబట్టి కోహ్లీని కెప్టెన్సీ తీసుకోమని అడిగితే ఇప్పటికే కోహ్లీ తాను కెప్టెన్సీగా ఉండే అవకాశం లేదని ప్రకటించాడు ఎప్పుడో. కాబట్టి తను జట్టుకి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇస్తాను, ఖచ్చితంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా ఆడుకుంటాను. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఎప్పుడైతే నా అవసరం ఉంటుందో ఎవరు కెప్టెన్గా ఉన్నా ఖచ్చితంగా నా సేవలు అందిస్తానని ఇప్పటికీ గత కొన్ని ఎడిషన్లుగా కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పటికీ కూడా తను కెప్టెన్గా లేనప్పటికీ కూడా గ్రౌండ్లో కానీ ఫీల్డ్లో కానీ ఎన్నోసార్లు మనము కెప్టెన్సీగానే చేయటం జరిగింది. కాబట్టి తను కెప్టెన్ కానప్పటికీ కూడా ఆర్సీబీ జట్టు కెప్టెన్గానే ఫ్యాన్స్ కానీ అలాగే మేనేజ్మెంట్ కానీ భావిస్తుంది. కాకపోతే అఫీషియల్గా మాత్రం కోహ్లీ అయితే కెప్టెన్గా నేను తీసుకోను అని సున్నితంగా తిరస్కరించాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే ఒక కొత్త కెప్టెన్ని 2025 సంవత్సరానికి ఆర్సీబీ జట్టుకి రజిత్ పతిదార్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ట్విస్ట్ ఏంటంటే 2021 సంవత్సరంలో రజిత్ పతిదార్ని ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆక్షన్లో తీసుకుంది. కానీ 2022 సంవత్సరంలో ఆక్షన్ సందర్భంలో రజిత్ పతిదార్ని ఆర్సీబీ జట్టు అయితే తీసుకోలేదు. కానీ ఆర్సీబీ జట్టు తీసుకున్న ప్లేయర్కి ఇంజూరీ అవ్వటంతో అతని ప్లేస్లో రీప్లేస్మెంట్గా రజిత్ పతిదార్ రావటం, బ్యాక్ టు బ్యాక్గా అతన్ని కంప్లీట్గా రిటర్న్ చేసుకుంటూ వస్తుంది ఆర్సీబీ జట్టు. కాబట్టి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్, అలాగే భవిష్యత్తు చాలా ఉంది, అలాగే రాబోయే రోజుల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనే నమ్మకం అయితే ఆర్సీబీ జట్టు వ్యక్తం చేస్తుంది. కాబట్టి దీన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అతను ఈ మధ్యనే మధ్యప్రదేశ్కు కూడా కెప్టెన్సీ చేశాడు, అలాగే కెప్టెన్ స్కిల్స్ కూడా ఐడెంటిఫై చేసింది. కాబట్టి కంప్లీట్గా ఆర్సీబీ జట్టుని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ముందుకు నడిపిస్తాడు అని భావించి మేబీ ఆర్సీబీ జట్టు అయితే రజిత్ పతిదార్కి కెప్టెన్గా అనౌన్స్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే 17 సంవత్సరాలుగా కప్పు గెలవనప్పటికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు కప్పు కొడతాము అనుకుంటున్న ఆర్సీబీ ఫ్యాన్స్ కళ ఖచ్చితంగా నెరవేరాలని అయితే ఆర్సీబీ ఫ్యాన్స్తో పాటుగా ఆర్సీబీ జట్టు నచ్చని వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆర్సీబీ జట్టు కప్పు గెలవాలని అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే దాదాపు ముంబై ఇండియన్స్ కానీ చెన్నై సూపర్ కింగ్స్ కానీ అలాగే మనం చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా ఫ్రాంచైజీస్కి, కోల్కతా నైట్ రైడర్స్ అన్నిటికీ దాదాపు మంచి పేరున్న ఫ్రాంచైజెస్ అన్నిటికీ కూడా కప్పు వచ్చాయి. కానీ చాలా ఫ్యాన్ బేస్ ఉన్న విరాట్ కోహ్లీకి కానీ అలాగే ఆర్సీబీ జట్టుకు కానీ ఇప్పటి వరకు 17 ఎడిషన్లు అవుతున్నా కానీ దాదాపుగా కప్పు లేకపోవడంతో ఫ్యాన్స్ ఏదైనా జట్టుకి కప్పు లేకపోతే తగ్గిపోతారు. ఎందుకంటే మా జట్టుకు కప్పు లేదని ఎగతాళి చేస్తానని. కానీ కప్పు లేదని
ఎంతోమంది వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అలాగే ముఖ్యంగా వేరే వాళ్ళకి నచ్చిన వాళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా తమ ఫ్యాన్ బేస్ అనేది తగ్గించుకోవట్లేదు ఆర్సీబీ జట్టు. సంవత్సరానికి ఫ్యాన్ బేస్ కోహ్లీ ఫ్యాన్స్ కానీ అలాగే ముఖ్యంగా ఆర్సీబీ జట్టు ఫ్యాన్స్ కానీ పెరుగుతున్నారే తప్ప తగ్గట్లేదు కప్పు లేనప్పటికీ. కాబట్టి ఖచ్చితంగా కసిగా ఈ సంవత్సరం ఆర్సీబీ జట్టు రజిత్ పతిదర్ ఆధ్వర్యంలో అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ సూచనలతో ఆర్సీబీ జట్టు కప్పు గెలవాలని అయితే మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఇది మెయిన్గా అప్డేట్ ఏంటంటే రజిత్ పతిదర్ని 2025 సంవత్సరం కెప్టెన్గా ఆర్సీబీ జట్టు అయితే ప్రకటించింది. అలాగే కోహ్లీ కూడా అతను వెనక ఉండి నడిపించి ఈ సంవత్సరం ఆర్సీబీ జట్టును ముందుకు తీసుకువెళ్ళే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.